ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కాదు? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారం వల్ల నేను క్షేమం. ప్రతిదినం డైలీ బ్రెడ్ పరిచర్య వింటూ మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు తెలియజేస్తున్న స్పందనని బట్టే ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినము ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం. ఈ మండలంలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొరకు ప్రార్థించటానికై మీరు చూపించిన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా, ఈ మండల ప్రజలందరి హృదయాలు యేసుక్రీస్తు నామములో మీ తట్టు తిరుగునుగాక. కృపగలిగిన తండ్రి, ఈ మండలములో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను కూడా మీరు బలపరిచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 35, 36 మాటను నేటి దినాన మనం ధ్యానించబోతున్నాం. దీనికి ముందుగా లూకాసు వార్త 11వ అధ్యాయము 33, 34 మాటలు చదివితే యేసు ప్రభులు వారు అన్నారు, ఎవడను దీపము వెలిగించి చాటు చోటైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చువానికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉండునని 33, 34 మాటలు చదివాం. 35, 36 మాటలు చదివితే, కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటమయమై ఉండకున్నట్లు చూచుకొనుము. ఏ భాగమైనను చీకట కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగునుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా,
యేసు ప్రభుల వారు చెప్తున్నారు. కాబట్టి నీలో నుండు వెలుగు చీకటమై ఉండకుండా చూచుకొనుము అని ప్రభు అంటున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. మనలో ఏమండకూడదు, చీకటి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వినండి. మనలో చీకటి సంబంధమైన ఆలోచనలు ఉండకూడదు, చీకటి సంబంధమైన ఉద్దేశాలు ఉండకూడదు, చీకటి సంబంధమైన తలంపులు ఉండకూడదు. ప్రభు చెప్తున్నారు. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటమయమై ఉండకుండా చూచుకొనుము అంటున్నారు. వెలుగు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. చీకటి దేనికి సాదృశ్యం అంటే అది లోకమునకును, అది పాపమునకును, అది అపవాదికని సాదృశ్యమై ఉన్నది. దయచేసి గమనించండి. వాక్యము సెలవిస్తుంది, ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగు నుండునో అలాగు నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏ భాగమైన చీకటి కాకుండా నీ దేహమంతా వెలుగైతే దీపము తన కాంతి వలన వెలిగించినప్పుడు ఎలాగు నుండునో నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మన దేహమంతయు కూడా దీపము కాంతి వలన వెలుగుమయమైనట్లుగా వెలుగు ఉంటే మన జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము, నెమ్మది కలుగుతూ ఉంటుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తూ ఉంది, మనము చీకటి సంబంధులము కాదని, మనము వెలుగు సంబంధులమని. ఎప్పుడైతే మనం వెలుగు సంబంధులంగా ఉంటామో లోకానికి లేదా సమాజానికి మనము చిన్న యేసు ప్రభుల వలె మనము కనబడతాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మన దేహము చీకటమయము కాకుండానట్లు, మన దేహమంతయు వెలుగు ప్రకాశించినట్లు మన జీవితాల్లోను ప్రభువుకు సమర్పించుకుందుముగాక. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో దేవా, మా దేహము చీకటమయము కాకుండానట్లు, మా దేహమంతయు కూడా వెలుగుమయమై ఉండినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.